శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. యాక్చువల్గా మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. నాకు యాక్చువల్గా చిన్నప్పుడు భరతనాట్యం ఇష్టం, నేర్చుకుంటానని మా ఫాదర్తో విపరీతంగా ఫైట్ చేశా. వద్దురా, అదే మనకి కూడు పెట్టదు, ముందు బ్రతకడం కోసం ముందు చదువుకో, తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. నేను ఈ కర్రసాం నేర్చుకుంటాను అని చెప్పి ఒక మల్ల యోధుడు, ఇలాగే కర్రసాం చేసే యోధుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి పంపించమని చెప్పి గొడవ పడితే, ఈ దెబ్బలు తగిలితే, ఈ చేస్తున్నప్పుడు ఇలా కర్రకి టంగమని తగులుతూ ఉంటాయి, ఈ చేతులు విరిగిపోతూ ఉంటాయి, చాలా చాలా విన్యాసాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ నువ్వు తట్టుకోలేవురా, నీ శరీరం అంత పని చేయదు, నాకు తెలుసు, నువ్వు పని చేయవు, బుద్ధిగా చదువుకో, ఏదో ఉద్యోగం సంపాదించు, పెళ్లి చేసుకో, పిల్లని పోషించు. ఇదే మనకి యాక్చువల్గా నాకు మా ఫాదర్ చెప్పింది. నాకు ఇలాంటి కోరికలు ఎక్కువ. కర్ర సాములు చేయాలి, కత్తి సాములు చేయాలి, భరతనాట్యం చేయాలి, నాన్చాక్ తిప్పేవాడిని, కరాటే అని, బ్రూస్లీ లాగా రకరకాలు ఎన్ని చేసి కిట్ బ్యాగులు కొట్టి ఎన్ని చేసేవాడిని. యాక్చువల్గా మనకి అందులోని ఏదో ఒకటి, మన వృత్తి ప్రవృత్తి ఒకటే అయితే మనం జీవిస్తున్నప్పుడు మనకి హాయిగా ఉంటుంది, మన ప్రయాణం హాయిగా ఉంటుంది అనమాట. కానీ జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా వృత్తి వేరేగా ఉంటుంది, వాడి ప్రవృత్తి వేరేగా ఉంటుంది. మనసుని చంపుకొని కాంప్రమైజ్ అవుతూ ఈ సంసారం, ఈ బరువు మోసుకుంటూ ప్రయాణం చేస్తూ ఎప్పుడో ఒకసారి ఇలాంటివి ఒక డ్రాయింగ్ వేయడమో, కవిత రాయడమో, ఏదైనా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, అసంతృప్తిగా గడిపేస్తూ ఉంటారు. కానీ వృత్తి ప్రవృత్తి రెండు ఒకటే అయినప్పుడు వాడికి లైఫ్ ఎప్పుడైపోయిందో తెలియదు. అరే అప్పుడే అయిపోయిందా లైఫ్, మనం అప్పుడే 60, 70, 80 అప్పుడే రీచ్ అయిపోయామా అనిపిస్తుంది. కానీ ప్రపంచం అంతా ప్రవాహంలో కొట్టుకుపోయే జనాలే ఉంటారు. ఎందుకనంటే బ్రతకాలి కదా. అలా కాకుండా ఏటికి ఎదురెదడం కష్టం కదా. అందువల్ల ఏంటంటే మనం ఏటికి ఎదురెదాలి అని అనుకుంటే క్లారిటీగా ఆలోచించుకొని వెళ్ళాలి. మనలో విద్వత్ ఎంత ఉంది, అది ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది మనకి అని మనం జడ్జ్ చేసుకోగలగాలి. అది మనలో స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మనం ప్రయాణం చేయొచ్చు. నేను కర్రసాం నేర్చుకుంటానంటే మా ఫాదర్ నువ్వు పని చేయవురా అన్నారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నేను పని చేయకపోవడం ఏంటి, కమాన్ చూసుకున్నా రమ్మనండి ఎవరైనా సరే. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది మా ఫాదర్ ఎందుకు చెప్పారు. మన బాడీ కాయదు, బోన్ స్ట్రెంగ్త్, నెర్వ్ స్ట్రెంగ్త్, మైండ్ స్ట్రెంగ్త్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు కనుక నువ్వు వీడు పని చేయడు అన్నది వాళ్ళు జడ్జి చేశారు. అట్లా జడ్జి చేసేవాడు ఉండడం ఒక అదృష్టం. లేదు, మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవడం చాలా అదృష్టం. అలా పర్ఫెక్ట్గా జడ్జి చేసుకోగలిగితే, లేకపోతే దెబ్బలు తింటారు. చాలా మంది అపోహలతో బతుకుతూ ఉంటారు. ఎందుకంటే నేను వెళ్తే ఏదైనా సినిమాలో వేషం వేసేస్తే నేను పెద్దోడిని అయిపోతాను అంటుంటారు. అవ్వరండి, అలా అవ్వరు. మన దగ్గర ఆ టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా అది అక్కడికి తీసుకుని వెళ్తుంది. మన దగ్గర ఉందా లేదా అన్నది మన సరౌండింగ్లో మనం చేసిన వాటిలో చెప్పేస్తూ ఉంటుంది. లక్, ఛాన్స్ అన్నట్ల గురించి ప్రయత్నాలు చేయకూడదండి. మీ టాలెంట్ అంత ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆ టాలెంట్ని నమ్ముకొని వెళ్ళొచ్చు. ఏదేమైనా సరే ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి అని అంటుంటారు కోట గారు. కనుక ఏంటంటే మీ లోపల ఉన్న స్ట్రెంగ్త్ని మీరు జడ్జ్ చేయండి. మీకు జడ్జ్ చేసే వాళ్ళు మీ సరౌండింగ్లో ఉంటే వాళ్ళ స్నేహాన్ని వదులుకోకండి.